స్వర్ణాంధ్రకు శుభప్రదం. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు చర్చలు ఫలప్రదం. ప్రధానితో సుదీర్ఘంగా సమావేశమైన సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 గురించి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర పథకాల నిధులు దారి మళ్లింపును ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ అభివృద్ధికి అన్ని రకాల సాయం అందిస్తామన్న ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు. వికసిత్ భారత్ లో భాగంగా విజన్ 2047 ప్రధాని మోదీతో భేటీ అయిన ఏపీ సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ కాపీని అందజేశారు. ప్రధాని మంత్రికి ధన్యవాదాలు చెప్తూ చర్చలు ఫలప్రదంగా సాగాయని ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు. ఏపీ డ్రీమ్ ప్రాజెక్ట్ పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చినందుకు ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. 45 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రధానికి వివరించారు. 97 కేంద్ర పథకాలను నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించారంటూ ఆ వివరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వీటిలో 74 పథకాలను తిరిగి ప్రారంభించామని తెలిపారు. ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు అనుమతులు, ముడి సరుకులు కేటాయింపుపై చర్చించారు. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని, 5 ఏళ్లకు రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ను 3 ఏళ్లలోనే వాడేస్తుందని తెలిపిన ముఖ్యమంత్రి స్పెషల్ అసిస్టెన్స్ ద్వారా ఏపీకి ఆర్థిక సాయం అందించాలని ప్రధాని మోదీని కోరారు చంద్రబాబు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారం చేసేందుకు కేంద్రం అన్ని రకాల సాయం అందించాలని ప్రధానిని కోరారు సీఎం చంద్రబాబు. జనవరిలో ఏపీలో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్తో కీలక చర్చలు జరిపారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏపీకి ప్రత్యేక సాయం చేయాలని కేంద్ర మంత్రులను కోరారు. అలాగే కేంద్ర మంత్రి కుమారస్వామితో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం గురించి చర్చించారు సీఎం చంద్రబాబు. ప్రైవేటీకరణ కాకుండా సేల్లో విలీనం చేయాలా, ఇంకేదైనా మార్గం ఉందా అనే అంశంపై చర్చించినట్టు సమాచారం. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన సీఎం చంద్రబాబు ఏపీలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపైన చర్చించారు. ఏపీ అభివృద్ధికి అన్ని విధాల సహకారం అందిస్తామన్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు సీఎం. ఇక ఈ భేటీల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల్లా కేశవ్, కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, ఎంపీలు పాల్గొన్నారు.